సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము. ప్రభువు నన్ను సిద్ధపరిచినాడు. అది సిలువ మార్గము, ద వే ఆఫ్ ద క్రాస్. సిలువ మార్గం ఏంటి అనే వాక్యంలో నుండి మనము చూడాలి. లోకంలో అనేకమైన మార్గాలు ఉన్నాయి కదా, కానీ ప్రభు పద్ధతిలో సిలువ మార్గము విశ్వాసుల కొరకు దేవుడు పొందుపరిచినట్టు మనకు అర్థమవుతుంది. సిలువ మార్గంలో ఉన్న విశ్వాసిని నిత్య జీవానికి ప్రభు నడిపిస్తాడు. మరణ మార్గం కూడా ఉంది, నిత్య నరకానికి వెళ్ళే మరణ మార్గం. ఈ సిలువ మార్గం ఏంటి అనే వాక్యం నుండి మనం ఈరోజు ధ్యానించాలి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనబడుతుంది, కానీ తుదకు అది మరణమునకు దారి తీస్తుందని సామెతల గ్రంథం 16:25లో ఉంది. మన ముందున్న మార్గం ఏది? మనం ఏ మార్గంలో పయనిస్తున్నాం? సరి అయిన మార్గము సిలువ మార్గం అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తుంది. సిలువ మార్గం అంటే ఏంటి? అది యేసు ప్రభు సువార్తల్లో స్పష్టంగా చెప్పినాడు. ఈ దినాల్లో చూసినప్పుడు సిలువను గురించి ఎవరు ప్రకటించడం లేదు. పౌలు భక్తుడు అంటున్నాడు, మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం. సిలువను గూర్చిన వార్త నశించిన వారికి వెరితనం కానీ రక్షింపబడిచిన దేవుని బిడ్డలకు అది దేవుని యొక్క శక్తి అయి ఉన్నదని 1 కొరింథీ 1వ అధ్యాయము కొన్ని వచనాలు మీరు చదివితే, సిలువ అది జ్ఞానమై ఉన్నదని, జ్ఞానుల జ్ఞానాన్ని కూడా దేవుడు పడవేస్తాడని, మరి సిలువను గుర్చిన వార్తనే జ్ఞానమని, ఆ సిలువ యందే అతిశయమని, ఇవన్నీ మాటలు మీరు వాక్యంలో చూస్తారు. మరి ఈ దినాల్లో మరి ఎవరు ప్రసంగం చేస్తున్నారు సిలువను గురించి? నా చిన్నతనంలో నాకు గుర్తుంది, మారు మనస్సు, రక్షణ, మరి సువార్త కూటాలని బ్యానర్ చూసేదాన్ని. కానీ ఈ దినాల్లో అలా లేదు. ఈ దినాల్లో అద్భుతాలు, కుటుంబ ఆశీర్వాదాలు, దేవుని దీవెనలు, ఇలాంటి బ్యానర్లే కనబడుతుంది. కానీ మారు మనసు గురించి ఉన్న ప్రకటనలు కానీ ప్రసంగాలు కానీ రక్షణ గురించిన సువార్త చాలా కరువైపోయింది. మనం ఒకటి గమనించాలి, దీస్ ఆర్ ద డేస్ ఆఫ్ ద ప్రాస్పెరిటీ గాస్పెల్. యేసు ప్రభు ముందే చెప్పినాడు, అబద్ధ ప్రవక్తల గురించి మీరు జాగ్రత్తగా ఉండండి. వారు కల్పనా కథలు చెప్తారు, చెవులకు ఇంపైన మాటలు మీకు వినిపిస్తారు. వారు స్వలాభం కొరకు దేవుని కార్యాలు చేస్తారు. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు ఒక మాట అంటాడు, మత్తయి సువార్త 7వ అధ్యాయం ఒకసారి తీయండి. మాథ్యూ 7:13-14 నేను చదువుతున్నాను. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఎరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాని కనుగొను వారు కొందరే. 2 మార్గాలు ఇక్కడ చూస్తున్నాం, ఒకటి ఇరుకు మార్గం, ఒకటి విశాలమైన మార్గం. ఇరుకు మార్గం అంటే సిలువ మార్గం. ఈ ఇరుకు మార్గంలో నీవు ప్రయాణించేటప్పుడు నీతో సిలువ మాత్రమే ఉంటుంది. ఈ సిలువను మోస్తూ నీవు ముందుకు సాగుతున్నావు, ప్రభు నీ ప్రక్కనే నిలుస్తాడు. విశాల మార్గంలో ప్రభు ఉండడు. విశాల మార్గంలో నీతో కలిసి నడవడానికి చాలామంది జనం ఉంటారు. కానీ ఆ విశాల మార్గం నిన్ను నరకంలో ప్రవేశింపజేస్తుంది. ఈ ఇరుకు మార్గంలో ప్రభుతో కూడున్న పయనంలో నీవు నిత్య జీవాన్ని పొందుకుంటావు. మరి అప్పుడు వెంటనే ఒక వచనం చూడండి, 15వ వచనం, అబద్ధ ప్రవక్తలను గూర్చి జాగ్రత్త పడుడి, వారు గొర్రెల చర్మం వేసుకొని మీ వద్దకు వత్తురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు, వారి ఫలముల వల్ల మీరు వారిని తెలుసుకుందురు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఈ ప్రాస్పెరిటీ గాస్పల్ లేక
సంపన్న సువార్త, మరి సిరి సంపదల సువార్త అని పేరు. దానికి సరైన పేరేంటో నేను వెతికాను, నాకు ఇవే పేర్లు దొరికింది. ఒకటి ఏంటంటే లాభసాటి సువార్త, మరి ఒకటి స్వార్థభరితమైన సువార్త, సంపదలు లేక సిరి సంపదల సువార్త, అభివృద్ధి ఆకాంక్షించే సువార్త, ఆశల నెరవేర్పు కొరకున్న సువార్త, స్వంత బుద్ధితో చేసే సువార్త. నేను అది చదివినప్పుడు ఆ లింక్ నేను చూసినాను. దాంట్లో ఆయన అనౌన్స్ చేస్తున్నాడు అనమాట, మీరందరూ డబ్బులు ఇవ్వాలి, మీరు ఇవ్వాలి, సేవకు ఇవ్వాలి, ధారాళంగా ఇవ్వాలి. ఇలాంటి వారు ఇవ్వడం గురించే బోధిస్తారండి. పరిశుద్ధ గ్రంథం నుండి సత్యాలు మర్మాలు ఎన్నో ఉన్నా వాటిని కాదు, వారు ఇవ్వడం గురించే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఇవ్వండి 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 అని బోధిస్తారు. వీరు దేవుని రాజ్యాన్ని కడుతున్నారా లేక వారి సొంత రాజ్యాన్ని కడుతున్నారా అనే అనుమానం మరి నాకైతే కలిగింది. దే ఆర్ బిల్డింగ్ దేర్ ఓన్ కింగ్డమ్, నాట్ గాడ్స్ కింగ్డమ్. కాబట్టి ఈ అంత్య దినాల్లో ప్రతి విశ్వాసి కూడా మెలకువగలిగి ఉండాలని మీకు జ్ఞాపకము చేస్తున్నాం. సత్యాన్ని మీరు అనుకరించాలి, సత్య మార్గంలో నడవాలి. యేసుప్రభు ఒక్కడే అన్నాడు, నేను మార్గము సత్యము జీవమునై ఉన్నాను, నేను లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడవడు, చీకటిలో తడుములాడాడు, వాడు వెలుగు కలిగి ఉంటాడు, జీవపు వెలుగులో నడుచుకుంటాడని మరి ప్రభువు సెలవిచ్చినాడు. సత్యం అనేది చాలా ఖరీదైంది. సత్యం కొరకు కొన్నిసార్లు ప్రాణాలు పెట్టాల్సి వస్తుంది. సత్యము మరి అది ఒకటే మార్గం. దెర్ ఇస్ నో డూప్లికసీ ఇన్ ట్రూత్. సత్యం ఎప్పుడు ఒకటిగానే ఉంటుంది. అబద్ధాలు అయితే అనేక మార్గాల్లో నీ దగ్గరకు వస్తుంది. విశ్వాసగా నువ్వు అనుకరించేది సత్యం అని మర్చిపోకూడదు. సత్యానికి ఆకర్షణలు ఉండదు. యూ విల్ నాట్ బి అట్రాక్టెడ్ బై ట్రూత్, బట్ అట్ ద సేమ్ టైం ఫాల్స్హుడ్, అబద్ధానికి ఆకర్షణ శక్తి ఉంది. అందుకే కదా తండోపతండాలుగా గుంపులు గుంపులుగా అబద్ధాలు వినడానికి వెళ్తారు, అబద్ధ బోధకుల తట్టు వెళ్తారు. సత్యం బోధించే వారి దగ్గర రావడం వారికి ఇష్టం ఉండదు. ఖచ్చితమైన బోధల తట్టు మనుషులు తిరగడానికి వెనుకాడుతూ ఉంటారు. మరి సత్యము చాలా వేగంగా పరిగెత్తలేదట, సత్యం చాలా మెల్లగా ప్రయాణిస్తుందంట. అబద్ధాలైతే అతి వేగంగా వ్యాపిస్తుందట. మనము సత్యవంతులమై ఉండాలి, సత్య మార్గంలో నడవాలి, సత్య సంబంధులమై ఉండాలని మనము ఈరోజు నేర్చుకోవాలి. సత్యము మరి ఎప్పుడు కూడా దేనికి రాజీ పడదు. ట్రూత్ విల్ నాట్ కాంప్రమైజ్ విత్ ఎనీ ఫాల్స్హుడ్. కానీ అబద్ధాలైతే అన్నిటితో రాజీ పడుతుంది, అబద్ధాలు అన్నిటికీ ఒప్పుకుంటుంది అని మనము గమనిస్తున్నాం. సత్యాన్ని అనుసరించేవారు ఎప్పుడు కొద్దిగా ఉంటారు, అబద్ధాలను అనుసరించేవారు కోకొల్లుగా ఉంటారని జ్ఞాపకం చేస్తున్నాను. మరి యేసుప్రభుని గురించి 2015 సంవత్సరాల నుండి ప్రకటిస్తూ ఉంటే ఎంతమంది యేసుప్రభుని వెంబడిస్తున్నారు? ఆనాడే యేసుప్రభు అన్నాడు కదా, చిన్న మంద మీరు భయపడకండి. మైనారిటీ అంటారు మనల్ని, లోకం మైనారిటీ అని అంటుంది. ఎందుకంటే ఈ సత్యాన్ని అనుకరించడానికి కానీ, వెంబడించడానికి కానీ, జీర్ణించుకోవడానికి కానీ, మరి అవలంబించడానికి కానీ మనుషులు ఎప్పుడు కూడా వెనుకాడతారు. అందుకే గుంపున్నది అక్కడ దేవుడు ఉన్నాడని కాదు, కానీ సత్యం ఎక్కడుందో అక్కడ నువ్వు వెళ్ళడానికి ప్రయత్నించాలి. మరి సత్య బోధను నీవు అనుకరించాలి. డబ్బు గురించి ఎక్కువ బోధలు వింటున్నారు ఎందుకండి? అసలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నది, ఎవడును దేవునికి నీ సిరికిని దాసుడు కాలేడని. దేవుని మహాకృప ద్వారా 22 సంవత్సరాల నుండి పరిచయం చేస్తున్నాను. డబ్బు గురించి మాట్లాడడమే నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఐ బిలీవ్ ఇన్ అ గ్రేట్ గాడ్. గొప్ప శ్రీమంతుడైన దేవుని యందు నాకు విశ్వాసం ఉన్నది. నేను ఎవరిని చెయ్యి చాపి నేను ఎందుకు అడగాలి? నాకున్న ఉద్యోగమే వదిలిపెట్టినాను, బ్యాంక్ ఉద్యోగం. మరి దేవుడు సమస్తానికి సరిపోయిన దేవుడు అని నేను నమ్ముతున్నాను. హీఈస్ ఇనఫ్ ఫర్ ఆల్ నీడ్స్. ఐ జస్ట్ ప్రే అండ్ ద నీడ్ ఈజ్ మెట్. అంతే. నా అనుభవం ఏంటంటే డబ్బు మనకు అది ఒక మనకు సేవ చేయాలి. మనము డబ్బుకు దాసోహులం కాకూడదని. డబ్బు తప్పకుండా దేవుని కార్యాలకు అవసరం. అది దేవుడే తగిన సమయమందు తన బిడ్డలను ప్రేరేపించి ఇచ్చి ఆ సేవను బలపరుస్తాడని చెప్పడానికి నేనే మీ ముందు సాక్షిగా నిలబెడుతున్నాను. ధనం గురించి మనము ఎంతో మరి ఆశపడుతూ ఉంటాం. అంటే చూడండి, డబ్బు గురించి ఉన్న సేవలు, డబ్బు కొరకున్న సేవలు ఇలాగూ ఎంతగా వ్యాపించిపోతుందో మీరు గమనిస్తున్నారా? టీవీలో కానీ, మరి కొందరు సేవకుల వాక్కుల్లో కానీ, వారి సందేశాల్లో కానీ
డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి పరిశుద్ధ గ్రంథం ఏమంటుంది? మీరు ఏ విధమైన లోభానికి చోటు ఇవ్వకూడదని బోధిస్తుంది. ఎందుకంటే ఒకడు సర్వలోకాన్ని సంపాదించిన వాని ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏమీ ప్రయోజనం? ఇది నువ్వు ఉచితంగా పొందుకున్నావు, ఉచితంగా నీవు ఇవ్వాలి కదా. దేవుని రాజ్య సువార్తకి ఏమైనా ఖరీదు ఉందా? ఇట్స్ బియాండ్ ఆల్ వాల్యూ. క్రీస్తు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం కదా. ఈ శిలువ ధ్యానంలో మీరందరూ గమనించాలి, యేసు ప్రభు తన విలువైన రక్తాన్ని చివరి బొట్టు వరకు ధారపోసినాడు ఈ సంఘం కొరకు. ఆయన విలువ పెట్టి కొన్నాడు మనల్ని. కాబట్టి డబ్బుతో దీన్ని ఎప్పుడు కూడా ముడి పెట్టొద్దని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఉత్సాహంగా ఇచ్చువాన్ని దేవుడు ప్రేమిస్తాడు. గాడ్ ఆల్వేస్ లవ్స్ ఎ cheerful giver. ఉత్సాహంగా నీవు సేవకు తోడ్పడు. సేవ వ్యాపిస్తుంది, దేవుని రాజ్యము కట్టబడుతుంది, దేవునికి మహిమ కలుగుతుంది. అనేక మంది నశించే ఆత్మలు దేవుని వెలుగులోకి రాగలరు. బలవంతంగా కాదు, ఉత్సాహంగా ఇవ్వాలి, సమర్పణతో ఇవ్వాలి. అంటే నేను ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, ఈ దినాల్లో ఈ మార్గాలు సిలువ మార్గము కాదు. ప్రజలకు బోధించేది సిలువ మార్గం కాదు. డబ్బులు ఇవ్వాలని, డబ్బులతో తమ రాజ్యాలు తాము కట్టుకోవాలని, దేవుని రాజ్యం గురించి ఉన్న శ్రద్ధ లేకుండా, నశించిపోయే ఆత్మల గురించి ఏమాత్రం పట్టింపు లేకుండా ఉన్నట్టు మనం చూస్తున్నాం. అంటే విశ్వాసులకు కూడా నెమ్మది ఇవ్వడం లేదండి. కొంతమంది సేవకులు బట్ట పిండినట్టు వారిని పిండి పిండి డబ్బులు రాబడుతున్నారు. అది చాలా శాపగ్రస్తమని టీవీలో రానియండి, మెసేజ్ విననివ్వండి. ఎందుకంటే నేను చెప్తున్నాను, ఇది కాదు మన గురి. పౌలు భక్తుడు అంటాడు, నేను గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను. యేసు క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానముల నిమిత్తం నాకు కలిగినవన్నీ కూడా నేను నష్టపరుచుకుంటున్నాను. ఇవన్నీ పెంటతో సమానంగా నేను ఎంచుతున్నాను. చూడండి, పౌలు ఎన్ని శ్రమలు పడినాడు సువార్త వ్యాప్తి కొరకు. ఎన్ని ఇబ్బందులు, చెరసాల, దెబ్బలు, దుఃఖము, కపట సహోదరుల వల్ల మోసాలు, అపాయాలు, సముద్రంలో అపాయమంట, నిద్రలేని రాత్రులంట, జాగారాలంట, కొరడా దెబ్బలు, 5 మార్లు 1 తక్కువ 40 కొరడా దెబ్బలు. ఇవన్నీ కూడా పౌలు సేవ నిమిత్తం, సువార్త నిమిత్తము అనుభవించినట్టు మనం చూస్తున్నాం. ఒక ముళ్ళు ఉండింది శరీరంలో, ముళ్ళు తొలగించాలని ముమ్మారు ప్రార్థన చేసిన, నా కృప నీకు చాలు, మై గ్రేస్ సఫిషియంట్ ఫర్ యూ, అదే వచ్చిన జవాబు. ఆ ముళ్ళుతోనే సేవ చేసినాడు. మరి ఈరోజు సిలువ మార్గము అని మనము ధ్యానిస్తున్నాం. ద వే ఆఫ్ ద క్రాస్. వాట్ ఈస్ ద వే ఆఫ్ ద క్రాస్? సిలువ మార్గం అంటే ఏంటి? సిలువ మార్గం గురించి ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయంలో భక్తుడైన పౌలు రాస్తున్నాడు. 3వ అధ్యాయము 16 నుండి నేను కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. ఫిలిపియన్స్ 3rd chapter 16th onwards. అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని బట్టి క్రమముగా నడుచుకుందాం. లెట్ us వాక్ ఇన్ ఆర్డర్ అంటున్నాడు. క్రమంగా మనమందరం నడుచుకుందాం. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. బా, ఎంత ధైర్యం ఉండాలండి ఇలా మాట్లాడాలంటే. నేనైతే ఇంతవరకు ఏ సేవకురాల్ని చూడలేదు. నన్ను పోలి మీరు నడుచుకోండి అంటే అంత యథార్థత, అంత పరిశుద్ధత పౌలుకున్నది. కాబట్టి ఫాలో మీ అని అంటున్నాడు. నేను యేసును వెంబడిస్తున్నాను, మీరు నన్ను వెంబడించండి. నేను యేసును పోలి జీవిస్తున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మేము మీకు మాదిరి అయిన ప్రకారం నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు సిలువకు శత్రువులుగా నడుచుకొనిచున్నారు. అనేకులు సిలువకు శత్రువులుగా నడుచుకుని, ద ఎనిమీస్ ఆఫ్ ద క్రాస్. సిలువకు శత్రువే కదా. సిలువను గూర్చిన వార్త ప్రకటించాలి కానీ అతను జెట్ ప్లేన్లో ఎగరడానికి డబ్బులు రాబట్టడం ఎంత అన్యాయం. యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు జెట్ ప్లేన్లో పోయినాడా? ఎలా పోయినాడండి? ఒక గాడిదను, అది కూడా అతను కాదు, సొంత గాడిద కాదు, ఒక దగ్గర నుండి తీసుకొని రమ్మన్నాడు. దాని మీద మరి యెరూషలేము జయప్రవేశము జరిపించినాడు. మాకు మరి నేను ఈ వాక్యం ధ్యానిస్తున్నప్పుడు నా తండ్రి పాస్టర్ మాథ్యూ గారు గుర్తొచ్చినారు. వారి స్వదేశం కేరళ దేశం వదిలిపెట్టి యవన కాలంలో ఆంధ్రప్రదేశ్ అనే దేవుడు దర్శనం ఇచ్చినప్పుడు సమస్తం వదిలిపెట్టి ఈ సిలువ మార్గంలో వచ్చినారు. బంధువులు లేరు, భాష రాదు, డబ్బు కూడా వారు తీసుకోలేదు. వారి సొంత వారి దగ్గర నుండి విశ్వాసంతో బ్రతకాలని కంకణం కట్టుకొని వచ్చినారు.
నేను ఒక సంగతి విన్నాను, చాలా సంగతులు విన్నాను మా తల్లిగారి దగ్గర నుండి, తండ్రి గారి దగ్గర నుండి. వారు ఒకసారి మరి సేవకు వెళ్ళాలంటే వాహనం లేదు, చాలా మట్టుకు సేవా పరిచర్య కాలినడక ద్వారా చేసినారు, కన్నీళ్లు గార్చినారు, ఉపవాసాలు. వారు మరి పాస్టర్ పిటి చాకో గారని మరొక దైవజనుడు, నాన్నగారి సమకాలీకుడు, వారిద్దరు కలిసి 20 మైళ్ళ దూరం నడిచి వెళ్ళినారంట ఒక ఆత్మ రక్షణ కొరకు. మరి వెళ్ళడానికి ముందు వారికి ఆకలి అవుతుంది, భోజనం చేయాలంటే అమ్మ రొట్టె చేసి ఇవ్వాలి. ఒక్క రొట్టెకి సరిపోయే పిండే ఉందట. అమ్మ ఒక్క రొట్టె చేసింది, ఆ రొట్టె 2గా చేసి నాన్నగారు, మరో పాస్టర్ గారు పిటి చాకో గారు వారు ఆ సగం రొట్టెతో వారి ఆకలి తీర్చుకొని నీళ్లు త్రాగి మళ్ళీ వెళుతూ ఉన్నప్పుడు చాలా ఆకలిందట వారికి. సగం రొట్టె తింటే ఎక్కడ సరిపోతుందండి, అక్కడెక్కడో పచ్చిమిరపకాయల చెట్టు కనబడ్డదట. మా నాన్నగారికి ఆకలి తట్టుకోలేకుండా పచ్చిమిరపకాయలు నమిలి నీళ్లు తాగినాడంట. ఇంకా ముందుకు వెళ్ళాలి, ఇంకా ముందుకు వెళ్ళి కాలినడకలో వెళ్ళి అక్కడ పాకివారి కాలనీ, స్కావెంజర్ కాలనీ, అంటరానితనం కదా అసలు, అంటం ముట్టం వారితో మాట్లాడడం. కానీ ఈ దైవజనుడు వెళ్ళి వారి మంచం మీదనే కూర్చొని వారితో ప్రేమగా మాట్లాడి యేసు ప్రభుని గురించిన సువార్త అందించి రక్షణను గురించిన జ్ఞానం వారికి అందించినాడట. వారు బంధువులందరినీ పిలుచుకొని వచ్చి పెద్ద మీటింగ్, అందరు పాకివారే అనమాట. అక్కడ యేసు ప్రభుని గురించి సువార్త అందించినప్పుడు చాలామంది ప్రభుని నమ్ముకున్నారట. తర్వాత ఆ కాలనీ నుండి 3 పాకివారే పాస్టర్లుగా ఆర్డైన్ అయినారంట. ఒకసారి హల్లెలూయా చెప్తారా గట్టిగా? అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, సేవ అంటే మన పితరులు చేసిన సేవను మనం జ్ఞాపకం చేసుకోవాలి. టుడే ఇట్ హెస్ బికమ్ వెరీ కమర్షియలైజ్డ్. ఇది ఒక వ్యాపారంలాగా అయిపోయింది. చాలా దుఃఖం అనిపిస్తుంది చూస్తుంటే. డబ్బు గడించడానికి ఆ సేవ. నెవర్ ఇన్వెస్ట్ యువర్ మనీ ఇన్ సచ్ సర్వీసెస్. మీ డబ్బులు అలా పారు చేసుకోకండి. మీ కష్టార్జితాన్ని, మీ చెమట డబ్బును ఇలాంటి వ్యర్థమైన వాటి కొరకు మీరు ఖర్చు పెట్టకుండా, ఎక్కడ న్యాయంగా సేవ జరుగుతుందో, ఎక్కడ సత్య మార్గం బోధిస్తున్నారో, ఎక్కడ వారి ప్రవర్తన మీకు నచ్చిందో అక్కడ మీరు మీ డబ్బుని ఇవ్వాలి. వారు యథార్థంగా సేవ చేస్తే తప్పకుండా ఆ ఫలము మీ తల మీదకి వచ్చేస్తుందని నేను చెప్పగలను. దేవుని స్తోత్రం. ఆనాడు మరి మా నాన్నగారు చేసిన సేవ ఎంత యథార్థమైందంటే, ఈరోజు ఈ విధంగా సేవ జరుగుతుందంటే కేవలము ఆ దైవదాసుని దేవుడు ఆశీర్వదించినందుకే. కాబట్టి సిలువకు శత్రువులుగా వీరున్నారు. వీరు డబ్బును ప్రేమిస్తున్నారు, దేవుని ప్రేమించడం లేదు. ఈ లోకంలో విశాల మార్గం వైపు వారు బోధిస్తున్నారు. విశాల మార్గాన్ని ఎంచుకోమంటున్నారు. దేవుడు మీకు బంగ్లాలు ఇస్తాడు. ఒక టీవీ నేను ఓపెన్ చేసినప్పుడు వార్త ఉన్నది, ఇదిగో మీ బ్యాంకులో డబ్బు మరి పెరిగిపోతుంది. ఎక్కడ పెరుగుతుందండి? కమాన్, యువర్ బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్ గోయింగ్ టు స్వెల్ అంటున్నాడు. బ్యాంక్ బ్యాలెన్స్ వృద్ధిపరచుకోవడానికి కాను సువార్త అంటే ఏంటి? వాట్ ఈస్ గాస్పెల్? యేసు ప్రభువు నీ కొరకు లోకానికి వచ్చినాడని, నీ పాపముల కొరకు యేసు ప్రభు మరణించినాడని, 3వ రోజు తిరిగి లేచినాడని, తిరిగి నీ కొరకు రానై ఉన్నాడని, ఇది కదా ప్రకటించాల్సింది. డబ్బు పెరిగిపోతుందని, నీకు బంగ్లాలు ఇస్తాడని, నీకు కార్లు ఇస్తాడని, నీకు ఐశ్వర్యం ఇస్తాడని, హెల్త్ ఇస్తాడు, వెల్త్ ఇస్తాడు. ఈ రకాల బోధలు చాలా ఎక్కువైపోయాయి. వీటి తట్టు మీరు మళ్ళకూడదని పరిశుద్ధ గ్రంథంలో ముందే రాసుందండి. అబద్ధ బోధకుల తట్టు మీరు తిరగకూడదు. ఇది విశాలమైన మార్గం. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మీరు పోరాడండి. దీంట్లో చాలామంది వెళ్ళలేరు. కొంతమందే ఉంటారట ఇరుకు మార్గంలో వెళ్ళేవారు. ఇరుకు మార్గంలో వెళ్ళేవారికి ప్రభు యొక్క సహాయము, సన్నిధి ఎల్లవేళలో ఉంటుంది. ఇరుకు మార్గంలో వెళ్ళేవారు ప్రతి దినము తమ్మును తాము ఉపేక్షించుకొని వారి సిలువను వారు ఎత్తుకొని వెళ్తున్నారు. ప్రభు అంటున్నాడు, మీకు భారము ప్రయాసం ఉంటే నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. విశాల మార్గంలో ఉండే వారి ప్రార్థనలు ప్రభు వింటాడా? కాబట్టి ఈరోజు మనము గమనించాలి, ఈ లాభసాటి సువార్త, స్వార్థపూరితమైన సువార్త, సిరి సంపదల సువార్త, స్వబుద్ధితో చేసే సువార్త వైపు తిరగకుండా, అది సువార్త అనడానికి కూడా యోగ్యత లేదు. దుర్వార్తలు అవన్నీ ఇట్స్ నాట్ ఎ గుడ్ న్యూస్, ఇట్స్ ఎ బ్యాడ్ న్యూస్. దే ఆర్ లూటింగ్ యూ, ఇట్స్ ఎ హోల్ ఇన్ యువర్ పర్స్. మీ యొక్క ధనాన్ని వారు మరి గడిస్తున్నారు, మోసంగా బిగబడుతున్నారు. ఎన్ని స్కీములు అండి! అసలు ఈ లోకరీత్యా కూడా అన్ని స్కీములు లేవు.
ఎన్ని ప్లాన్స్, మేము ప్రార్థన చేస్తాం మీరు డబ్బు ఇవ్వండి, మీ పిల్లల కొరకు మేము ప్రార్థన చేస్తాం మీరు డబ్బు పంపండి అంటే అన్ని పరిచర్యలు కూడా డబ్బుతో ముడిగట్టి ఎవరిని మోసం చేస్తున్నారు వీరు? ఇందు నిమిత్తమే కదా దేవుని నామము అన్యజనులలో ఏమవుతుంది? దూషింపబడుతుంది. అన్యులు కూడా గమనిస్తున్నారు ఇవన్నీ. కాబట్టి మనము సిలువకు శత్రులుగా కాదు, మన మార్గాన్ని సిలువ వైపు తీసుకొని వెళ్ళాలి, సిలువ మార్గంలో నడవాలి. వీళ్ళు సిలువకు శత్రువులంట పౌలు అంటున్నాడు, వీరు సిలువకు శత్రువులుగా నడుచుకుంటున్నారు. వీరిని గురించి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడు నువ్వు ఏడ్చొచ్చు చెప్తున్నాను. ఏడుస్తున్నాడంట పౌలు, బాధపడుతున్నాడంట. ఎంత నొప్పి, ఎంత బాధ చూడండి. సరి అయిన సిద్ధాంతాలు బోధించకుండా దేవుని బిడ్డలలో క్రమమును పాడగొప్పజేస్తున్నారు. ద డిస్ట్రాయింగ్ ద డిసిప్లిన్ ఆఫ్ గాడ్స్ చిల్డ్రన్. నువ్వు ఏది చేసినా సరిపోతుంది, ఏ పాపం చేసినా మరి నెగ్గిపోతావు, దేవుడు క్షమిస్తాడు. చూడండి, తీర్పును గురించి బోధించడం లేదు, శిక్షణ గురించి బోధించడం లేదు, పరలోక రాజ్యంలో చేరే విధానం గురించి బోధించడం లేదు, నిత్య జీవమును సంపాదించుకున్నట్టు ఎట్లని బోధించడం లేదు, సిలువ మార్గమే బోధించడం లేదు, విశాలమైన మార్గం బోధిస్తూ ఉన్నారు. అందుకే వీరు సిలువకు శత్రువులుగా ఉన్నారు. వీరిని గురించి అనేక సార్లు మీకు బోధించినాను, మీకు జ్ఞాపకం చేసినాను, ఇప్పుడు కూడా ఏడ్చుచు మీకు చెప్తున్నానని అంటున్నాడు. 19వ వచనం చూడండి, నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు. ఉపవాసాలు ఎప్పుడు చేస్తున్నారండి ఈ దినాల్లో? ఎవరున్న ఉపవాసాలు ఇప్పటి కాదంట. దేవుని బిడ్డలు ఉపవాసం చేసే అవసరం లేదనే కొత్త సిద్ధాంతం ఇప్పుడు బోధిస్తున్నారు. యేసు ప్రభు అన్నాడు మార్క్ 9:29లో, ఇది ఉపవాసము మరి ప్రార్థన వల్లనే కానీ మరి దేని వల్ల ఇలాంటిది వదిలిపోవట అసాధ్యం అన్నాడు. ప్రభు కంటే మించిన జ్ఞానం వీరికుందా? ప్రభువే 40 రోజులు ఉపవాసం చేసి మాదిరి చూపెట్టలేదా? ఉపవాసమే వద్దంటారు. కాబట్టి వీరు సిలువకు శత్రువులుగా ఉన్నారు. వీరు దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నారు. వీరు దేవునికి సిరికిని మరి జోడిస్తున్నారు. వీరు కల్పనా కథలు బోధిస్తున్నారు, కట్టు కథలు బోధిస్తున్నారు, కబుర్లు చెప్తున్నారు, వాక్యం అందించడం లేదు, ప్రజలు మారుమనసు పొందడం లేదు. ఏదో కాలయాపనగా గుంపులో పడి ప్రజలు మరి అట్టి బోధలకు ఆకర్షితులవుతున్నారు. ఈరోజు మనకు వాక్యం నేర్పిస్తుంది 19వ వచనం, ఇలాంటి వారికి నాశనమే వారి అంతము, వారి కడుపే వారి దేవుడు, వారు తాము సిగ్గుపడవలసిన సంగతుల యందు అతిశయపడుతున్నారు. యాక్చువల్లీ దే హ్యావ్ టు హ్యాంగ్ దర్ హెడ్స్ ఇన్ షేమ్. సిగ్గుతో తలవంచుకోవాలి కొన్ని కార్యాలు వారు చేసేవి, కానీ వారు గర్విస్తున్నారు, అహంకరిస్తున్నారు, వారు మెడచాచి అబద్ధ మరి ప్రవచనాలు పలుకుతున్నారు, అబద్ధ బోధలు ప్రజలకు అందిస్తున్నారు. కనుక ఇట్టి వారి గురించి మనం శ్రద్ధగా ఉండాలి. వీరు కడుపుకు దాసులని మరి ఒక చోట ఉందండి, రోమిలకు రాసిన పత్రిక ఒకసారి తీయండి. వీరి కడుపే వీరికి దేవుడు అని ఇక్కడ ఉంది. మరి రోమన్స్ 16, 17 and 18 నేను చదువుతున్నాను. రోమన్స్ 16, 17, 18. సహోదరులారా, మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకంగా భేదములను ఆటంకములను కలుగజేయ వారిని కనిపెట్టి ఉండునని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. అక్కడేమో ఏడ్చొచ్చి చెప్తున్నాడు, ఇక్కడ ఎలా చెప్తున్నాడు? బతిమాలుకుంటున్నాడంట. డోంట్ టర్న్ టు రాంగ్ టీచింగ్, రాంగ్ ప్రీచింగ్. మీ జీవితాలన్నీ పాడవుతుంది. వారి అంతం నాశనమే, మీ అంతం కూడా నాశనమే అయిపోతుంది. జాగ్రత్త, నేను మీకు నేర్పించిన దానికి విరుద్ధంగా మీరు వెళ్ళకండి అని మిమ్మల్ని నేను బతిమాలుకుంటున్నాను. 18వ వచనం చూడండి, అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. కడుపుకు దాసులు అయిపోయినారన్నమాట. ఎంత ఈజీగా అండి. ఇప్పుడు డబ్బులు పెడితే రెవరెండ్లు, డాక్టర్లు, మేస్ట్రీలు అవన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని పేరుకు ముందు పేరుకు వెనక తగిలించుకొని ప్రజలను మోసం చేసేస్తున్నారు. దేవుని భయం బొత్తిగా లేదండి, దేవుని భయం బొత్తిగా లేదు. ఎంత అక్రమము అంత్యకాలంలో విస్తరిస్తుందంటే ఇదే అక్రమం. దీన్ని మించిన అక్రమం ఏమైంది? సిలువ దారి బోధించడం లేదు, సిలువ మార్గము బోధించడం లేదు. పైగా వారు స్వకీయాశలకు స్వార్థపరులుగా ఉండి ప్రజలను మోసం చేస్తూ వారి రాజ్యాలు వారు కట్టుకుంటున్నారు, వారి ఇండ్లు వాకిండ్లు ఎత్తు చేసుకుంటున్నారు, దేవుని డబ్బు వారి స్వార్థం కొరకు వాడుతున్నారు. చాలా బాధాకరం. కడుపు వారి దేవుడంట, నాశనం వారి అంతమంట.
వారిని మీరు వారి తట్టు చూడొద్దు, వారిని వెంబడించొద్దని పౌలు ఏడుస్తూ చెప్తున్నాడు, బతిమాలుతున్నాడు. అట్టివారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలన నిష్కపట్ల మనసులను మోసపుచ్చుదురు. ప్రభువా, సిలువ మార్గములో మేము అనుభవించాల్సిన శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు, దుఃఖం, వేదన, బాధ ఇవన్నీ కూడా నీ చిత్త ప్రకారమే మాకు జరుగుతుందని, నీ చిత్తం లేకుండా మా తల వెంట్రుకల్లో ఒకటైనా నేలకు రాలదని ప్రభువా, ఈ ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి మేము పోరాడాలని అనేకులు ప్రయత్నిస్తారు, కానీ వారి వల్ల కాదని ముందే చెప్పినావు. విశాల మార్గం అయితే ఎంతోమంది ప్రవేశిస్తున్నారు, అది వారికి సులువుగా ఉన్నది, వారికి సునాయాసంగా ఉంది. విశాల మార్గం యొక్క అంతము నరకమే, ఇరుకు మార్గం యొక్క అంతం నిత్య జీవమని మాతో మాట్లాడినావు ప్రభువా. ఈ లోకంలో చూస్తే ఎన్ని మోసాలు, ఎన్ని అబద్ధ బోధలు. ఆనాడే చెప్పిన అబద్ధ బోధకుల గురించి జాగ్రత్తగా ఉండడం అన్నావు. అవును ప్రభు, ధనం సంపాదించుకునటమే వారి ఆశయమై ఉన్నది. నశించే ఆత్మల గురించి ఉన్న శ్రద్ధ లేదు. వారి రాజ్యాలు వారు కట్టుకుంటున్నారు, వారి పేరు ప్రతిష్టల కొరకు ప్రయాసపడుతున్నారు. అది నీ చిత్తము కాదని మేము ఈరోజు గ్రహించినాం. వీరు సిలువకు శత్రువులుగా ఉన్నారు. వీరిని చూచి అనేకులు ఆకర్షింపబడుతున్నారు, అనేకులను వీరు నిత్యనాశనానికి తీసుకొని వెళ్తున్నారు. కడుపే వారి దేవుడుగా ఉన్నాడని, నాశనమే వారి అంతమని మేము వాక్యం నుండి గమనించినాం. సిగ్గుపడవలసిన కార్యాల్లో వారు అతిశయపడుతున్నారని పౌలు భక్తుడు ఏడుస్తూ సంఘాన్ని బోధిస్తున్నాడు. అవును ప్రభువా, పరిశుద్ధాత్మ కవచం తొడిగి నీ కొరకు మేము బలమైన సాక్షులను నిలవడానికి మాకు కృప దయచేయండి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైనా మాకు లాభం అనే జ్ఞానం మాకు దయచేయండి. మేము బ్రతికినను ప్రభు కోసం మేము బ్రతుకుతాము, మేము మరణించినను ప్రభు కోసం మేము మరణిస్తామని ఒక తీర్మానం మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. సుఖభోగం మీద ఆసక్తి కాకుండా దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మేము ప్రయాసపడటకు సహాయం దయచేయండి. ఎంతోమంది వెలుగు లేక చీకటిలో నశించిపోతున్నారు. అట్టి వారి గురించి ఉన్న శ్రద్ధ మాకు అందరికీ దయచేయండి ప్రభువా. నాయన, వ్యర్థమైన వాటి తట్టు మేము తిరగకుండా నీ నీతిని నీ రాజ్యాన్ని మేము వెతుకుటకు సహాయం దయచేయండి. నీ రాజ్యాన్ని కట్టడానికి మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ఏది నిజమో, ఏది అసత్యమో, ఏది అబద్ధమో తరిచి చూడడానికి ఆ వివేచన వరము మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అంత్యకాలంలో అపాయకరమైన దినములని వాక్యం మమ్మల్ని హెచ్చరిస్తుంది ప్రభు. ఎంతోమంది నీ నామం నిమిత్తం హింసింపబడుతున్నారు, శిరచ్ఛేదనం అనుభవిస్తున్నారు. అట్టి హతసాక్షులను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. నిన్ను వెంబడించిన శిష్యులందరూ కూడా తమ ప్రాణాలు అర్పించినారు. వారి లోకరీతిగా ఏది కోరలేదు, కానీ వారిని చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమై ఉన్నారు. ప్రాణమే వారు లెక్క చేయలేదు ప్రభువా. అలాంటి ధైర్యాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నటన జీవితం అంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. దేవుని భయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వాక్యంలో ఉన్న సారాంశాన్ని గమనించడానికి ఉన్న జ్ఞాన హృదయం మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. సరైన రీతిలో మా జీవితాలు మీరు కట్టుమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ సంఘాన్ని అంచెలంచెలుగా మీరు దీవించి నీ చిత్తాన్ని సంపూర్ణంగా నెరవేర్చడానికి కావలసిన సహాయం మీరు దయచేయమని, ఆత్మను మాకు దయచేయమని, వచ్చిన బిడ్డల్లో అనారోగ్యత ఎవరికున్న ముట్టి బాగు చేయండి, స్వస్థపరచండి ప్రభువా. గొప్ప దేవుడు తండ్రి, యెహోవా రాఫా, యెహోవా నిన్ను స్వస్థపరచునన్నావు. ముట్టునైనా బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. కృంగిన వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తాం. బాధ, భయం ఉంటే తొలగించమని ప్రార్థిస్తున్నాం. రక్షణ ఆనందం వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం. నీకు అసాధ్యమంటూ ఏది లేదని విశ్వసించడం కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు తిరిగి వెళ్తుండగా కావాల్సిన వాహన సౌకర్యాలు మీరు దయచేయండి. సురక్షితంగా వారి గృహాలు చేర్చండి. టీవీ ద్వారా దేవుని వాక్యం విన్నవారిని కూడా ఆత్మలో బలపరిచి ప్రభువా నడుచుకునే మార్గము, సిలువ మార్గములో పయనించడానికి కృప దయచేయమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగాని, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. 2026 ఫిబ్రవరి 23వ తారీఖు నుండి ఏప్రిల్ 3వ తారీఖు వరకు ఉదయం 4 గంటల నుండి ఉదయం 7 గంటల వరకు మెనోనైట్ బ్రదర్ అండ్ బెథెల్ చర్చ్, మిషన్ కాంపౌండ్, గోల్కొండ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్, హైదరాబాద్. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, యూపీఎఫ్ హైదరాబాద్. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ మరియు జూమ్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం. జూమ్ మీటింగ్ ఐడి 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. అందరికీ ఆహ్వానము.